చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను అరెస్ట్. ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ గ్రీన్ రిచ్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే కొమ్మం శివారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డప్పు సునీత డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని బీసీ మహిళపై లైంగిక దాడి జరిగి 2 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళితే ఆయన పిఏ కింద అధికారులు దౌర్జన్యంగా పంపించేశారని ఆమె ఆరోపించారు. తమ పార్టీకి చెందినటువంటి నాయకుడైనందువలన శివారెడ్డిని సమర్థిస్తున్నారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ప్రగల్భాలు పలుకుతుందన్నారు. మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించడం సరికాదని వారు మండిపడ్డారు. వెంటనే కొమ్మం శివారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్తే పోలీసుల ఉత్సాహం ఎట్లా ఉందంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలని లేదు. ఏదైతే ఫోన్లలో మేము ఫొటోస్ తీసుకుంటే ఫోన్లు లాక్కొని అందులోకించి ఫొటోస్ డిలీట్ చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయడంలో ఉత్సాహత ఎక్కువగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇప్పటివరకు నేను ఆయన గురించి ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన వస్తే ఏదైనా మంచి చేస్తాడు. ఇప్పటివరకు 10 సంవత్సరాలు ఆయన వచ్చిండు. తెలంగాణ ఒక మాకు సెంటిమెంట్ తోటి ఏం చేయలేదు. ఈయన నన్ను ఏం చేస్తాడని అనుకున్నాం కానీ ఈయన కూడా ఏం చేయట్లేదు. ఇక మాకు మహిళలకి మహిళలను చూడాలంటే ఇన్ ఫ్యూచర్ లో మ్యూజియంలలో చూడాల్సి వస్తుంది. ఇప్పుడే ఒంటింట్లోకి బయటకు వస్తున్నారు. మహిళలను మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. ఇట్లా అన్యాయాలు జరిగితే ఏ మహిళలు బయటకు వస్తారు? సీఎం అపాయింట్మెంట్ మాకు ఇవ్వలేదు. అది అంతకుముందు ఒక 10 సార్ల వరకు మేము వెళ్ళాము కానీ పంపించేస్తున్నారు. ఈ రోజు ఇంటి దగ్గరికి వెళ్ళినాము. ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్తేనే మాకు అపాయింట్మెంట్ దొరుకుతుందని వెళ్ళాము. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని పంపించారు. ఒక రెస్పెక్ట్ లేదు పోలీసు వాళ్ళకు కూడా. ఆయన 9:30 వరకు వెయిట్ చేయించి ఇప్పుడు వస్తారు సార్ కలుస్తారు అని చెప్పి 9:30కు వచ్చిన తర్వాత సార్ లేరు వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళండి. అవును, అప్పుడు కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ఈయన సంవత్సరం అవుతుంది. ఈయన వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఆయన ఒక సంవత్సరం ఉన్నాడు, ఈయన ఒక సంవత్సరం ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు కూడా అడిగాము. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఉన్నారు వాళ్ళని అడుగుతాం కదా. ఆయన పోయిండు, అప్పుడు అడిగాము, ఇప్పుడు అడుగుతున్నాము. ఆయన పోయిండు, ఈయన వచ్చిండు. ఇది కాంగ్రెస్ పార్టీ మనిషి కాబట్టి అప్పుడు ప్రభుత్వం వేరే ఉంది, వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ మనిషిని కాబట్టి ఆయనను కాపాడుకోవడానికి వీళ్ళు కేసును ఏ కొలిక్కి తీసుకురానివ్వట్లేదు. ఏం లేదు, ఆమెకి న్యాయం జరగాలి, ఆ మహిళకు న్యాయం జరగాలి. డిమాండ్ ఏం లేదు, న్యాయం జరగాలి. అరెస్ట్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నా ఈ అమ్మాయికి న్యాయం చేయాలి. న్యాయం చేయని పక్షాన న్యాయం అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే కొంచెం ఇది ఉంటది. ఆమె కూడా పార్టీలో కొంచెం పేరు ప్రతిష్ట అన్ని ఉన్నాయి ఆమెకు కూడా. అదే పార్టీలో సస్పెండ్ చేయించారు. ఆయన తప్పు చేశాడు కాబట్టి పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తేనే జర కొంచెం మానవత్వం అనేది ఉంటది. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉంటదా, అన్నకి ఇది చేసిండు అని వాళ్ళ పార్టీకి పేరు వస్తుంది కదా. వాళ్ళ పార్టీకే పేరు వస్తుంది. వాళ్ళ పార్టీ మనిషే కదా. ఈయనైనా వాళ్ళ పార్టీ మనిషి, ఆయనైనా వాళ్ళ పార్టీలనే వాళ్ళకే న్యాయం లేదు. ఆడపిల్లకే న్యాయం లేదు, భద్రత లేదు. మరి ఎట్లా వేరే వాళ్ళకి ఎట్లా కాపాడతారు? ఇక వీళ్ళు ఈ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది? ఇక ఎవరికి సపోర్ట్ లేవు, సపోర్ట్ చేయండి ఎట్లా మరి? ఇక జస్ట్ ఫర్ జస్టిస్ అన్న మాకు కావాల్సింది. ఆమెకు కావాల్సింది జస్ట్ ఫర్ జస్టిస్ కావాలి ఆమెకు. ఇది ఒక్కటి న్యాయం చేయండి. శివకుమార్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. రేవంత్ అన్న ఇది ఒక్కటి వినండి. మేము ఇంటి దగ్గర కూడా వచ్చాం కాబట్టి మాకు ఒక 10 నిమిషాలన్నా సరే మాకు అపాయింట్మెంట్ కావాలి. లేదంటే ఇది భారీ ఎత్తున అవుతుంది. ఇది భారీ ఎత్తున అయ్యేదాకా మీరు చేసుకోకండి.
వేరే పార్టీలకు కూడా ఛాన్స్ ఇవ్వకండి, వేరేలకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకండి. ఫస్ట్ మాతోటి మాట్లాడండి. మా మహిళా రక్షణ పోరాట మండలి తరఫు నుంచి నేను చేస్తున్నాను ఇది. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. డీజీపీ ఆఫీస్ నుంచి రవీంద్ర భారతి సిగ్నల్ మీదుగా దూసుకొస్తున్న సర్పంచులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. జేఏసీ అధ్యక్షులు సూర్వి యాదయ్య గౌడ్తో సహా పలువురు సర్పంచులను అరెస్ట్ చేసిన పోలీసులు. అభివృద్ధి పనులు అవుతున్నాయి అనే దానికి డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, అదేవిధంగా క్రీడా ప్రాంగణములు, ఏ ఊళ్ళో చూసినా ట్రాక్టర్లు, అదే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించింది 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులే అనే దానికి నిదర్శనం ఏ పల్లెకు పోయినా కనపడతాయి. కాబట్టి అనేకమైన ఇబ్బందులతో సర్పంచులు అనేక మంది అప్పు సప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇవాళ మేము సంవత్సరం కాలం పాటు ఈ ప్రభుత్వం చుట్టూ మా బిల్లులు అని అడుక్కునే విధంగా మేము తిరుగుతున్నా కానీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. అనేక సార్లు అనేక ఎమ్మెల్యేల నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం, ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం. అదేవిధంగా ముఖ్యమంత్రికి 2 సార్లు ఇచ్చినాం, పట్టి విక్రమార్కుల సార్కి 2 సార్లు ఇచ్చినాం, సీతక్కకి 5 సార్లు ఇచ్చినాం. అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా మా బాధలు చెప్పినా పట్టించుకోవడం లేదు అనేది మేము అమరవీరుల స్తూపం కాడ నిరసన వ్యక్తం చేస్తే మమ్మల్ని మాట్లాడొద్దని మా గొంతు నొక్కేసేటట్టు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేము సర్పంచులం ఈ గాంధీ మార్గంలో శాంతియుత కార్యక్రమాలు నిర్వహించినాం. మా పెండింగ్ బిల్లు పట్టించుకోరని ముఖ్యమంత్రి ఉన్న సచివాలయంకు పోయి వేడుకుంటే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదని గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. ఆయన నెల రోజులలో వస్తుందన్న పట్టించుకోలేదు. అదేవిధంగా అనేక సార్లు వినతి పత్రాలతో మేము అనేక సార్లు గాంధీ మార్గంలో మేము వినతి పత్రాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే హైదరాబాద్ నగరంలో బంజరాయిస్లో ఒక మైమగల్ల తల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది. ఆ దేవాలయం కన్నా ఈ మనసు గరగాలి, మా పెండింగ్ బిల్లుల మీద ఈ ముఖ్యమంత్రి మనసు గరిగి మా బిల్లులు ఇవ్వాలని వేడుకుంటా పోతే కూడా అక్కడ కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంటే దేవుణ్ణి ముక్కడం కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంటే శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము అనేక సార్లు మొరపెట్టుకున్నా మా బాధలు వింటలేరు. ఇవాళ చెలో మాకు అసెంబ్లీ నడుస్తుంది, ఈ అసెంబ్లీకి వెళ్ళే మా ఎమ్మెల్యేలు మంత్రులు మా గోడు వినాలని ఒక వినతి పత్రాలు అందజేద్దామని ఈరోజు అసెంబ్లీ దగ్గరికి వస్తే అసెంబ్లీకి మేము ఏదో బయట దేశం నుంచి వచ్చే టెర్రరిస్ట్ లాగా దొంగల్లాగా మమ్మల్ని పోలీసులు చుట్టుముట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టులతో నిర్బంధాలతో ఈ మమ్మల్ని మా బిల్లులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు ఈ ప్రజాప్రభుత్వానికి ప్రజాపాలనలో. కాబట్టి ఇవాళ మా పరిస్థితి మా సమస్య ఇవాళ అసెంబ్లీలో తాడో పేడో ఈ ప్రజాప్రతినిధులు పరిష్కరించాలి. లేని ఎడల మేము గ్రామాలలో ఈ ప్రజాప్రతినిధులను తిరగనీయం, అడ్డుకుంటాం. అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి గ్రామాలలో, మేము అధికారులను కూడా అనేక సార్లు మేము అడ్డుకుంటానికి మేము సిద్ధం పడుతున్నాం. కాబట్టి మా పెండింగ్ బిల్లులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చూడాలి. ఇవాళ మా కుటుంబాలలో అందరి కుటుంబాల్లో వెలుగు నింపాలి మా బిల్లులు ఇచ్చి. కానీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి మమ్మల్ని పంపేయడమే కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా పెండింగ్ బిల్లు చెల్లించాలని చెలో అసెంబ్లీ సమావేశానికి ఎమ్మెల్యేలు అందరు రావడం జరుగుతుంది. కావున మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము సంవత్సరం నుంచి ఏడుస్తున్నాం. మా తాళ్ళు పోయినాయి, మా పుస్తేలు పోయినాయి, మా సొమ్ములన్నీ పోయినాయి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ స్పందిస్తలేరు. అయినా మేము గుడికి పోయి మొక్కినా కానీ గుళ్ళకు కూడా అసలు పోలీసులకు మాకు సంబంధమే లేదు సార్. పోలీసులు మా ఎంబడి ఎందుకు ఉంటారు? మేము ఎక్కడ పోయినా మా ఎంబడి ఎందుకు పడుతున్నారు? మేము ఇప్పటి వరకు కూడా సంవత్సరం నుండి మేము ఏం తినాలి? వాళ్ళ భార్య పిల్లలు లేరా? వాళ్ళ ఆడోళ్ళు కాదా? వాళ్ళ కుటుంబం లేదా? వాళ్ళ ఊర్లోకి వెళ్ళి పుట్టలేదా? ఇవాళ ఊర్లలో పోయి చూస్తే ప్రతి ఒక్క అభివృద్ధి కనబడుతున్నది. ఇవాళ ఊర్లలోకి వెళ్ళి వస్తేనే ప్రతి ఒక్కరు కనబడుతుంది. మీరు ఏ రూట్స్ రేపు ఎలక్షన్లోకి వస్తారు? నా బిల్లులు చెల్లించేదాకా మేము సర్పంచ్ ఎలక్షన్లు పెట్టనియము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిల్లుల సంగతి ఏంది సార్? మేమేం చేసుకొని బతకాలి? మా పైసల సంగతి ఏంది? ఎమ్మెల్యే దుమ్ము పట్టిపోతున్నాయి సార్. మా ఎమ్మెల్యే ప్రకారం చేయండి సార్.
మా చేసిన పనికి ఇవ్వండి సార్. మీకు అక్రమంగా అడుగుతలేదు కదా సార్. మీ సంవత్సరం గెలిచిండ్రు, ఏ పథకం కూడా లేదు. కనీసం సర్పంచులు గుర్తుకొస్తలేరా? మహిళా సర్పంచ్ సార్, ఎస్సీ ఉన్నాము, ఎస్టీ ఉన్నాము, కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాం, బిల్డింగ్లు కట్టినాము, పల్లె దవాఖాన్లు కట్టినాము. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి సార్? అసలు పోలీసులతో నాకు చాలా ప్రాబ్లం సార్. పక్కలకి వెళ్ళి సార్ పాలిచ్చే తల్లులను గుంజుకోబోతున్నారు. ఇవాళ పాలిచ్చే తల్లు పక్కలకి వెళ్ళి నైటీలు, డ్రెస్సులు, భార్య భర్తలు అసలు డోర్లు వాళ్ళ కూడా తీసుకోబోతున్నారు. ఎక్కడ సర్పంచులు అక్కడ మేము దొంగసాటంగా దెబ్బలు పడి తన్నుల వాడుకుంటే బయటికి ఇవ్వాలి, ఇక్కుంటే ఇవ్వాలి, ఇక్కడికి చేరుకున్నాం. అసలు మా మీద ఏ సెక్షన్ ఉంది సార్? సర్పంచుల మీద ఏ చట్టం ఉంది మమ్మల్ని అరెస్ట్ చేయమని చూపించమని? ఒక సర్పంచ్ గెలవడానికి ఇన్ని కక్షలా, ఇన్ని పనిచేస్తే ఇంత అవస్థ పడాలా? మేము చెప్పండి, మాకు ఏ సెక్షన్ ఉందో. ఇవాళ సెంట్రల్ జైలుకి పోతాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పురుగుల మంది రాయి చచ్చిపోతాను కూడా సిద్ధంగా ఉన్నాం. ధైర్యం చేసి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన హామీలతో మేము కొట్లాడతలేం, అన్ని ప్రజలే గమనిస్తున్నారు. మాకు 20 సంవత్సరాల పరిపాలన కోసం నువ్వు అన్ని చేసినావు. గతంలో ఇప్పుడు ఏ సర్పంచ్ వచ్చినా మేము గెలవనీయం, ఊర్లకి అడుగు పెట్టనీయం. మా బిల్లులు ఎలక్షన్లో వద్దు, ఎలక్షన్ల కోడ్ అనేది జరగవద్దు. ఇంకా సంవత్సరం చేసుకో, మా బిల్లులు చెల్లించినాకనే నువ్వు ఎలక్షన్ల కోడ్ వేస్తానికి మేము సిద్ధంగా ఉంటాము. ఎంత దూరమైనా ఏడికైనా. ఇన్ని రోజులు మేము మహిళా సర్పంచ్ కదలలే, మమ్మల్ని గొంతు పట్టేసిరు, మమ్మల్ని తొక్కేసిరు, మమ్మల్ని మధ్యరాత్రి తాళాలు వేసుకొని పోతున్నారు ఎక్కడికక్కడ. ఏంది సార్ మేము ఇప్పుడు జీప్ ఎందుకు ఎక్కలే సార్? మమ్మల్ని పోలీసులు ఒక్క మా మీద చేస్తే ఇప్పుడే తక్షణమే ఏం చేసుకుంటాం. వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసులకు మాకేం పని సార్? మాకేం మా ఎంబడి ఎందుకు పడుతున్నారు? దమ్ముంటే నువ్వురా మా సర్పంచ్, మా మీట్ పెట్టు, ప్రెస్ మీట్ పెట్టు, మమ్మల్ని పిలిపి మేము ముఖాముఖి కొట్లాడదాం. కానీ ఈ మధ్యలో వీళ్ళెవరు సార్? నువ్వు పని చేయించుకో, కానీ మా దగ్గరికి తోలకు. మేము వాళ్ళని కూడా దశాబ్దాలుగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ సమాజం పోరాటం చేసిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం వేడుకలను అట్టహాసంగా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కేఎల్ఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల కలను సాకారం చేసిన ఘనత సోనియమ్మకు దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని 50,000 ఉద్యోగాలు, చేవేళ్ల ప్రాణహితకు ప్రాణం, స్వరాష్ట్రంలోని ప్రతి పల్లెకు నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కిచ్చెన్న గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పూర్తి చేయటంలో చాలా ముందు మన ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీళ్లు తీసుకురావటానికి ప్రాణహిత చేవేళ్ళ కడితే ఈ రాష్ట్రంకు మెజారిటీ భూములకు అన్నిటికీ నీళ్ళు వచ్చేది. ఆ కాంగ్రెస్ చేసిందని అవి చెయ్యకపోవటం వలన నీళ్లు రాకపోవటం, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోవటం వలన చాలా ఈ రాష్ట్రానికి నీళ్లు రాక నష్టం జరిగింది. ఆ నీళ్లు ఇప్పుడు మళ్ళా ప్రాణహిత చేవేళ్ళ తర్వాత కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను మన రాష్ట్రానికి మొత్తం నలుమూలల వ్యాపించేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నాం. దాన్ని సాధించే విధంగా తప్పకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్లోని నిన్న రాత్రి మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో పార్కులు, స్థలాలు లేకపోవడం వల్ల యువత ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి బాక్స్ క్రికెట్ల గ్రౌండ్ల వల్ల యువతకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో పార్కులు, స్థలాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నింటినీ మాయం చేస్తున్నది బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే అని, ఇంత జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్ మేయర్ మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సైతం కార్పొరేషన్ ను అవినీతితో భ్రష్టు పట్టించారని, దాంట్లో షాడో మేయర్ పాత్ర కూడా ఉందని చెప్పి ఆరోపించారు. త్వరలోనే కార్పొరేషన్ లో కబ్జాకు గురైనటువంటి పార్కు స్థలాలను పూర్తి ఆధారాలతో హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని, అదేవిధంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇది బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్టీఐ ద్వారా బడంగపేట కార్పొరేషన్ లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయనే, ఎన్ని పార్కులు ఉన్నాయి, మొత్తం లిస్టు మన మున్సిపల్ ఆఫీస్ లో ఆర్టీఐ కింద తీసుకున్న లిస్ట్ ఇది. ఎవరు చెప్పారు బడంగపేట కార్పొరేషన్ లో పార్కులు లేవని? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఇంత ముందుకున్న పార్కులు ఇప్పుడు ఎక్కడ పోయినాయి, ఎలా మాయమైనాయి? దీంట్లో మీ ప్రమేయం లేదా చెప్పండి, మీ ప్రమేయం లేదని చెప్పండి. ఇంతకుముందు మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గారు, అలాగనే మా బడంగపేట మున్సిపల్ భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దడిగే శంకర్ గారు ఎన్నో సందర్భాలలో మిమ్మల్ని, మేయర్ గారిని సూటిగా ప్రశ్నించారు. ఈ పార్కులు ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి అని.
ఈరోజు మీరు లేవని చెప్తున్నారు. ఎక్కడ వేనే పార్కులు చెప్పాలి, మీ సమాధానం చెప్పాలి. ఇవి ఆర్టీఐ కింద ఇచ్చింది, ఇది అబద్ధమా? ఆర్టీఐ కింద ఇచ్చిన పార్కులు అబద్ధమా? బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో వేలాది గజాల జాగాలు ఎక్కడ పోయినాయి? ఈ కాలనీకి సంబంధించిన పార్కులను మాయం చేసిన ఘనత ఎవరిది? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇవి పార్కులు అన్యాకృతం అవుతుంది కారణం మీరు కాదా? ఈ పార్కులు అన్యాకృతం మొత్తం అక్రమంగా కబ్జాలకు గురవుతున్న దాంట్లో పాత్ర మీది లేదా? నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇకనైనా కళ్ళు తెరిచి పార్కులను ఎలా ఉన్న పార్కులను అట్లా కాలనీలకు వదిలేయండి. దయచేసి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాను. నేను ఎలా ఉన్నాయి, ఎలాంటి పార్కులు ఇక్కడ జరిగిన కబ్జాలు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ లిస్ట్ ఉంది, ఎన్ని ప్లాట్లు కబ్జాకు గురైనాయో పూర్తి లిస్ట్ ఇక్కడ ఉన్నది. దీన్ని మీరు వెంబడే ఇట్లాంటి ఇది కూడా పార్క్, ఇది పార్క్ అని ఎందుకు చెప్తున్నానంటే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఇచ్చిన ఆర్టీఐ ప్రకారము గాయత్రి హిల్స్ కాలనీలో దాదాపు 680 గజాలు ఉంది. ఇది ఎవరిచ్చిన మళ్ళా ఆర్టీఐ కింద ఇచ్చిండు. 680 గజాల పార్కు ఎక్కడ పోయింది? దీనికి మీరు సమాధానం చెప్పాలి. పార్కులు లేవని మీరు అన్నంత మాత్రమే కాదు, ఖచ్చితంగా ఉన్నాయి పార్కులు. ఆ పార్కులు ఎట్లా రాబట్టుకోవాలనేది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు. కాలనీ వాళ్ళని కొంతమంది పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఇది పద్ధతి కాదని చెప్తున్నాను. నేను కాలనీ పిల్లల్ని బెదిరియడం పద్ధతి కాదని చెప్తున్నాను. తక్షణమే ఎట్లా ఉన్న పార్కులు అక్కడ వదిలేయాలి. తక్షణమే ఇలాంటి నేను ఇంకో విషయం అడుగుతున్నాను. కమిషనర్ గారు ఒక నిరుపేద కుటుంబం 30 గజాలలో ఇల్లు కట్టుకుంటే కూలగొట్టినావు, మళ్ళీ పార్కులలో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ దీని మీద ఎందుకు లేదు అంటే పేదవాడికి ఒక న్యాయం, ఉన్న వాళ్ళకు ఒక న్యాయం. రక్షించడంలే భక్షకులైతే రక్షకులే భక్షకులయ్యారు. ఈరోజు పార్కులను కాపాడాల్సింది మీరు. పార్కుల్ని మొత్తం ఆగం చేశారు. ఇక్కడైనా కళ్ళు తెరవండి. లేని ఎడల మీరు పార్కులు ఎలాంటి పార్కులు అక్కడ వదిలేయకపోతే నేను అతి త్వరలో హైడ్రాలో కాంప్లైంట్ ఇచ్చి ఆ పార్కు ఎట్లా రాబట్టుకోవాలనేది నేను హైడ్రా ద్వారా నేను ముందుకెళ్తానని హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ గ్రీన్ రిచ్ కాలనీలోని ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఉన్న తెలంగాణ కోరికను సాకారం చేసినటువంటి శ్రీమతి సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి సంవత్సర కాలంలోనే దశల వారీగా మేనిఫెస్టో అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డికి సహకరిస్తున్న మంత్రులకి కృతజ్ఞతలతో పాటుగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు పన్నాల రాజేందర్ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరహరి గౌడ్, మనోహర్, ఉమేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, రమాకాంత్, కొండ శ్రవణ్ కుమార్ యాదవ్, గిరి ముదిరాజ్ మరియు కాలనీల అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఈఈ జ్యోతిరెడ్డి, ఏఈఈ వినీల్ గౌడ్, కార్పొరేటర్ జనిగే పద్మ ఐలయ్య, నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, రామిడి వీరకర్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ బినామీ హనుమయ్య కుదా బక్షిపల్లి గిరిజనుల దళితుల భూమి 700 ఎకరాలు కాజేసిండు. భువనగిరి జిల్లాలోని 90 ఎకరాల భూమిని ఎకరం 10 లక్షల చొప్పున అగ్రిమెంట్ చేసుకుని ఎకరం ₹1 కోటి వరకు అమ్ముకుని యజమానిని హనుమయ్య మోసం చేసిండు. సీతారామ ప్రాజెక్టుకు కెనాల్ బ్లాస్టింగ్ కాంట్రాక్టు హనుమయ్యది కాదు, వేరొకరికి హనుమయ్య సబ్ కాంట్రాక్టర్ కు పని పూర్తి కాలేదు, బిల్లు రావాలంటూ హనుమయ్యే నా కార్యాలయంలోకి వచ్చి నాపై దాడికి దిగాడు. నేను ఎప్పుడు చేయలే. మీరు మళ్ళీ ఒక మాట ఏంటండి, అతనికి నేను రమ్మనంటే అతను 6 మందితో రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లా ఉంటే 6 మందితో రావాల్సిన అవసరం లేదు. అయిపోయింది. నిజంగా ఇక్కడ ఏదో దాడి జరిగి అదే అంటే మళ్ళీ మధ్యాహ్నం 3 దాకా నాకు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుంది.
ఇప్పుడు అవన్నీ ఫోన్ రికార్డులు, ఫోన్ నంబర్లతో సహా పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఒక వ్యక్తి ఎంత సైకో అయితే 74 సార్లు చేస్తాడు మీరు అర్థం చేసుకుంటే. ఎవరైనా ఫోన్ ఎత్తకపోతే ఒకసారి, ఎత్తకపోతే 2 సార్లు 10 సార్లు ట్రై చేస్తాడు. 74 సార్లు ఫోన్ చేసి బెదిరిస్తుంటే దాన్ని ఏమంటారు? దాన్ని ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. నా మీద ఇతను మీడియా పోలీసులకు అన్ని విషయాలు చెప్పినాం. నా కాళ్ళ డేటా మొత్తం చూపించిన, ఏ టైంకి ఎట్లెట్లా ఫోన్ చేసిందో చూసిన. వాళ్ళ ఆ టైంకి ఇది ఉందో ఎవరున్నారో ఏందో చెక్ చేసుకోండి, ఆయన ఎక్కడ ఉన్నాడు ఈ మాట కూడా చెప్పిన. ఆయన బెదిరించేటప్పుడు నేను జిమ్లో ఉన్న, ఇప్పుడు జిమ్లోకి వెళ్ళి రావాలన్నా, నీ ఇంటికి డైరెక్ట్ రావాలా అన్నాడు. నాకు ఆ టైంకి జిమ్లో ఆ ఫోన్ చేసినప్పుడు ఉన్నది ఏంటి, పోలీసు వాళ్ళు డేటా తీసి తెలిసిపోతుంది కాదు ఏడున్నాడు ఆ టైంకి. దానికి ఏం లేదు. ఈయన బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ప్రవీణ్ కుమార్కి ఇది అలవాటు. ఆయన ఏమనుకుంటుండే పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ని లేదా నేను ఇంతకుముందు బయటకు వచ్చిన తర్వాత కూడా సెటిల్మెంట్లు చేయాలి, దాన్నే తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ బెదిరింపు బెదిరింపులకి నేను లొంగను. సామాన్యులను బెదిరించి ఎవరినో వీళ్ళని బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదు. ఆయన ఎంత బెదిరించినా ఏం చేసినా దానికి ఇచ్చేది లేదు. బెదిరింపు పైసలు తీసుకుంటే కావాలంటే శ్రవణ్ కుమార్ని ఇంతకుముందే మీకు ముందు మాట్లాడిండు. నిజాలు ఆయన కూడా చెప్పిండు. పని పూర్తి కాలేదు ఆయన చెప్పిండు. డిపార్ట్మెంట్ తోటి కూడా మాట్లాడించడం జరిగింది పోలీస్ స్టేషన్లో. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పని పూర్తి కాలేదని చెప్పి. పూర్తి కాని పనికి ఎట్లా నేను డబ్బులు ఇవ్వాలి? ఆయన పని చేస్తే నాకు కంప్లీట్ చేస్తే 31 లక్షలు రావాలి. దీని అకౌంట్ స్టేట్మెంట్ కూడా మీ అందరికి ఇంతకుముందు. ప్రాజెక్ట్ వాల్యూ 258 కోట్లు. దాంట్లో బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ కాంట్రాక్ట్. ఎక్కడన్నా రాయి వస్తే బయటికి వస్తే రాయిని డ్రిల్ చేసేసి అది చేసేది బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ కాంట్రాక్టు. అది కూడా నేను కూడా సబ్ కాంట్రాక్టర్ని. నేను బ్యాక్ టు బ్యాక్ సబ్ కాంట్రాక్టర్ మొత్తం ప్యాకేజ్, సీతారాం ప్యాకేజ్. మెయిన్ కంపెనీ సిఐపిపిఎల్ అని చెప్పేసి కంపెనీ దగ్గర మనం తీసుకున్నాం. అప్పుడు మీరు అందరు చదువుకున్నోడే కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చెక్కులు ఉంటే ఏం చేయాలి? ఆయనకు నిజంగా అది ఉంటే బ్యాంకులో ప్రజెంట్ చేసుకోవాలి. బ్యాంక్ బౌన్స్ అయితే నా మీద చెక్ బౌన్స్ కేసు వేయచ్చు. ఇవన్నీ వేయకుండా చెక్కులు ఆయన దగ్గర ఉంటే నా దగ్గర డబ్బులు ఎందుకు తిరుగుతున్నాయంటే మీకు ఏమన్నా? ఆయనకు రావాల్సిన 35 లక్షలలో 15 లక్షలే వస్తాయని చెప్పేసి దాడి చేసేది అనేది ఇంకో 10 ఆయన దగ్గర చెక్కులు ఉన్నాయని అన్నప్పుడు ఆ చెక్కులను ఆయన ఎందుకు ప్రజెంట్ చేసుకుంటలేడు? ప్రజెంట్ చేసుకుంటే నేను కోర్టుకు పోయి ఆయన బజార్కి ఇస్తాను భయానికే కదా చెక్కులు వేసుకుంటలేడు. చెక్కులు వేసుకోమనండి. చట్టాలు లేవా? కోర్టులు లేవా? ఇట్లా ఆఫీసుల మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తారా? ఇప్పుడు ఆయన అయితే చదువుకొని అది చేసినాడు. డబ్బులు ఇవ్వకపోతే పోవచ్చు, కోర్టుకు పోవచ్చు. చెక్కులు ఉన్నాయి, ఆధారం ఉంది, బ్యాంక్ ఉంది, అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్ కండిషన్స్ పూర్తి కావు కనుకనే నేను సబ్మిట్ చేస్తే ఎంబడే కోర్టులో ఇతను పని చేయలేదు అనేది ఆధారాలతో నిరూపించగలుగుతాను నేను. ఇవాళ ఎవరైనా వస్తే ఆడ డైరెక్ట్ కంటికి కనపడుతుంది. నా క్యాంపు ముందే ఉంది, ఎదురుగానే. మా క్యాంప్ ఆఫీస్ ముందే ఎదురుగానే తవ్వని భూమి కనపడుతుంది కదా. భూమి కాలువ తవ్వలేదు. కాలువ ఇటు నుంచి అటు వారాలి. ఆ పాగం 4 సంవత్సరాల నుంచి ఆయన ఏనాడు సైట్కి రాలే. ఆయనకు సైట్ తెలియదు, సైట్లో ఏం జరిగిందో తెలియదు. చూసేది మొత్తం ఈయననే. ఈయన కాదు సార్ ఇట్లా మనకు డబ్బులు మనం పని చేయాలి సార్ అన్నందుకు ఉద్యోగంలోకి ఎక్కేసి ఈయన మీద ప్రతి ఒక్కరు ఈయన ఎంప్లాయీస్ చెప్తారు మీకు ఈయన గురించి చేస్తుంటాడని. చూడు సార్, నేను ఒక గల్లీ లీడర్ని. ఆయన మొత్తం రాష్ట్ర ఐపీఎస్ ఆఫీసరు. అంత పెద్ద ఆయన నేను ఇట్లా చెప్తే పోలీసులందరూ నేను చెప్పినట్టు ఇంటరా? చెప్పేటట్టు మేము అధికారంలో ఉన్నామా? ఆయన దీనికి ఇది పర్సనల్ పంచాయతీ. ఆ పార్టీకి ఏం సంబంధం? దాన్ని నడ్డా దాకా లింక్ కలుపుతాడు. అటు రేవంత్ రెడ్డికి కలుపుతాడు. దీనికి పార్టీకి దీనికి ఏం సంబంధం? ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతుండు ఈయన? ఎందుకు ఎక్సైట్ అవుతుండు ఇంత? ఇప్పుడు ఈయనకి హనుమయ్యకి మధ్యలో ఉన్న సంబంధం ఏంది? అసలు ఆ రిలేషన్ ఏంటి? ఆ లింక్ ఏంటి? ఎందుకు ఎవరికొరకని ఇంత ధర్నాలు చేసి మొత్తం నల్గొండ వరంగల్లో ఉన్న స్వైర గ్రూపులు అన్నిట్లల్లో మెసేజ్లు పెట్టేంత ఫీల్ ఎందుకు అవుతుంది? ఆయన ప్రవీణ్ కుమార్ బినామీ. ప్రవీణ్ కుమార్ ఆస్తి. వీడు ఒక బ్లాక్మెయిలరు. వీడు సంపాదించిన పైసలంతా దానివల్ల అట్టనే సంపాదించిండు. వాని పేరు చెప్పుకొని నా ఒక్కని దగ్గరనే కాదు అందరూ దగ్గరికి పోయి ఇదే బెదిరింపులు. ఈ ప్రవీణ్ కుమార్ అరాచకాలు ఇవన్నీ ఆయన డైరెక్షన్లో నడుస్తుంది. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా పైన అనేక అబద్ధ ప్రచారాలు చేస్తూ అబాండాలు వేస్తూ రౌడీనని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళ
మీడియా సమావేశం మీడియా మిత్రులను పిలవడం జరిగింది. జరిగిన వాస్తవాలు మీ అందరి ముందుకు తీసుకురావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జరిగిన వాస్తవం ఏంటిదంటే, ఈ హనుమయ్య అనే అతని కంపెనీ శివరాత్రి చంద్రయ్య అనే కంపెనీ తోటి మా కంపెనీకి బ్లాస్టింగ్ అగ్రిమెంట్ జరిగింది. బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ కాంట్రాక్ట్ సీతారాం సాగర్ ప్రాజెక్టులో. దాని సిగ్నేచర్ అతడి సైనింగ్ అథారిటీ శ్రవణ్ కుమార్ ఇక్కడే ఉన్నాడు. అగ్రిమెంట్ అథారిటీ సిగ్నేచర్ సైనింగ్ అథారిటీ. ఈ వ్యక్తి పని చేయకుండానే, పని కంప్లీట్ కాకుండానే ఈ హనుమయ్య అనే వ్యక్తి నాకు డబ్బులు రావాలని చెప్పేసి నా మీద, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనిషిని, మీరు ఏమైనా చేస్తే మొత్తం స్వై రేటు మొత్తం మీ మీద అది చేస్తామని చెప్పేసి గత నెల రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నాను. నీకు రావాల్సిన డబ్బులు ఉంటే కంప్లీట్ అయితే, వర్క్ కంప్లీట్ అయితే పోవని చెప్పి సైట్కి పోమని చెప్పినాం. సైట్కి పోయిండు, చూసుకున్నాడు, లెక్కలు చూసుకున్నారు, అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత కూడా అదే పనిగా మొన్న 3 రోజుల కిందట రాత్రి, అంటే మొన్న ఘటన జరిగిన కంటే ముందు రోజు రాత్రి 74 సార్లు నాకు ఫోన్ చేశాను. 74 టైమ్స్. రాత్రి 9:40 టైం మొదలు పెడితే అదే పనిగా ఫోన్ చేస్తాం. చేస్తుంటే అదే ఇవ్వడి ఇతనికి కూడా ఫోన్ చేసిన, ఏంటిది వర్క్ కంప్లీట్ కాలేదు కదా ఇది అని అంటే, సార్ మా ఓనర్ తప్పు చేస్తున్న తప్పు, ఆయన చెప్పింది నిజం కాదని చెప్పేసి ఘటన జరిగిన ముందు రోజే ఈయన నాకు మెసేజ్ కూడా పంపింది. ఆ మెసేజ్ కూడా పోలీస్ స్టేషన్లో చూపించడం జరిగింది. అదే పనిగా నడిచిన ప్రొద్దున కూడా మరి ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే, నీ ఇంటికి రమ్మంటావా, నేను ఎత్తుకపోతా, నేను కిడ్నాప్ చేస్తా అంటే నేను రా అని చెప్పి ఒక 5-6 మందిని తీసుకొని వచ్చి నా ఆఫీస్ మీద దాడికి ప్రయత్నం చేసి అదే టైంలో ప్రవీణ్ మా స్టేట్ సెక్రటరీ, ఎస్సీ మోర్చా సెక్రటరీ ఇక్కడే ఉండి, ఏందన్నా ఎందుకు గొడవ పడుతున్నావు, నేను ఎస్సీ మోర్చా సెక్రటరీని ఇది అని అంటే, నువ్వు ఎస్సీ గారా నువ్వు ఏం చేస్తున్నావు ఇది అని చెప్పేసి ఆయన కూడా మొత్తం కులం పేరుతోటి బండ బూతుంది ఎవరిని ప్రవీణ్. ఇది అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి తోపులాట జరిగింది. ఆయనకి నాకు మధ్యలో తోపులాట జరిగింది. నా షెట్టు గుండీలు ఉన్నాయి, ఆయన షెట్టు గుండీలు అదే అయింది. తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత 3 గంటల దాకా, సాయంత్రం 3 గంటల దాకా, ఘటన జరిగింది 12 గంటలకి. సాయంత్రం 3 గంటల దాకా 6 సార్లు మళ్ళీ నాకు బెదిరింపు ఫోన్లు చేసిండు. నాకు డబ్బులు ఇస్తావా, లేకపోతే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనా, కేసు ఇరికేయాలని చెప్పి నేను మళ్ళీ ఫోన్ చేయకపోతే మా తమ్మునికి కూడా ఫోన్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నాను. నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకో, న్యాయంగా చట్టంగా నీకేమైనా రావాలని ఉంటే నా చెక్కు నీ దగ్గర ఉందని నువ్వు అంటున్నావు కదా, చెక్కుని ప్రజెంట్ చేసుకో. చట్టంగా నీకేమైనా రావాలని ఉంటే నా చెక్కు నీ దగ్గర ఉందని నువ్వు అంటున్నావు కదా, చెక్కుని ప్రజెంట్ చేసుకో. ఎవరిని కోర్టుకు, కానీ ఇట్లా బెదిరింపులు చేసి నువ్వు ప్రవీణ్ కుమార్ పేరు చెప్తే నేను వినేది లేదని చెప్పి క్లియర్ కట్గా చెప్పి, దాని తర్వాత పోలీస్ స్టేషన్ కూడా సాయంత్రం దాకా, నిన్న రాత్రి దాకా, మొన్న రాత్రి మొత్తం అదే తిరిగే ఉన్నాడు. తిరిగి ఉండి మంచి అంత పోలీస్ స్టేషన్ అంతా తిరుగుతున్నాడు. నిన్న సడన్గా హాస్పిటల్లో పడి వాంతులు చేసుకుంటున్నట్టు సృష్టించుకుంటూ కేవలం బెదిరింపు రాజకీయాలు. అలా బిడ్డే మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసింది పెద్దపల్లికి వెళ్ళి, అలా నాయన గురించి చెప్తుంది. మా నాయన రిక్షా దొక్కుకుంటూ కూడబెట్టి రూపాయి కూడబెట్టుకుంటూ అది చేసినాను. అమ్మ నీ కుటుంబానికి మర్రిగూడెం మండలం కుదాబక్షపల్లిలో 700 ఎకరాల భూమి ఉంది. 700 ఎకరాల భూమికి ఉంది. రిక్షా దొక్కుకుంటా 700 ఎకరాల స్థాయి వరకు అని ఉంటుందా? అనేక మంది గిరిజనుల భూమి గుండుకుంటే దాంట్లో 485 మ్యూటేషన్ అయింది. ఇంకా మిగతాది గొడవలలో కేసులు ఉన్నాయి. అక్కడ మొత్తం గిరిజనులందరూ తరిమి కొట్టిరు, ఆ ఊర్లోకి రానియరు. అట్లాంటి బ్లాక్మెయిలర్ యాదగిరిగుట్ట పిఎస్, మన రాచకొండ పిఎస్నే రాజాపేట పోలీస్ స్టేషన్లో, రాజాపేట మండలంలో ఆ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి దగ్గర భూమి కుదబెట్టుకుని 90 ఎకరాలు 10 లక్షల లెక్కన ఎకరం లెక్కించి ₹1,00,00,000 అమ్మేసుకున్నాడు. వాని దగ్గర పేపర్ కూడా ఉన్నది, అది కూడా మీకు తర్వాత ప్రొడ్యూస్ చేస్తే, ఏది డబ్బులు తెచ్చేయండి నీ భూమి నీకు ఇస్తాను అని చెప్పకుండా వాడిని భూమి అమ్మేస్తే వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఈయన మీద కేసు కూడా బుక్ అయింది. ఆడ కూడా వీడు హ్యాబిట్యువల్ అఫెండర్. నా ఒక్క కంపెనీ మీదనే కాదు, గతంలో బీవీఎస్ఆర్ కంపెనీ మీద అటాక్ చేసిండు, బీవీఎస్ఆర్ కంపెనీ ఆఫీస్ మీద అటాక్ చేసిండు. తర్వాత మెగా శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ మీదకి అటాక్ చేసిండు ఒకసారి, ప్రతిమ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసిండు. అక్కడ ఉన్న అన్ని కంపెనీల దగ్గర ఇదే చరిత్రవి.
పని చేయకుండానే డబ్బులు అడగాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఇది చేయాలి. అసలు ప్రవీణ్ కుమార్ విషయాలు తెలిసి చేస్తుండా, కావాలని చేస్తుండా? అసలు ప్రవీణ్ కుమార్కి ఈ భూములకి బినామీ, ఈ హనుమయ్య బినామా? ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? ఎక్కడ లేని సామాన్యుల కొరకు కొట్లాడని ప్రవీణ్ కుమారు, పేదోళ్ళ కొరకు కొట్లాడని ప్రవీణ్ కుమారు 700 ఎకరాల ఆసామి కొరకు అదే పనిగా వచ్చి కూర్చొని ఆడ చేసి ఇంత చిన్న సంఘటన మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నట్టే ఈ భూమి ఆయనదేనా అని చెప్పి మాకు అనుమానం వస్తుంది. దీని మీద నేనేం చెప్పాను. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా ఆయన అదే విషయం ఉంటే కూడా మీరు నన్ను అడగండి, నేను దాని విషయంలో చెప్తాను. మీరు చట్టం మీ చేతులకు ఎట్లా అంటే పదే వేధిస్తున్నాడు హనుమయ్య అనేది మీరు చెప్పారు. ఒక 70 సార్లు కానీ 16 సార్లు ఇచ్చిన బయట ఉన్నా అని చెప్పినా మీరు మాట్లాడారు. మీరు బాగా తీసుకొచ్చినప్పుడు వాడు బ్లాక్ మెయిల్ చేసినా మీరు స్థానికంగా మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఫిర్యాదు చేయాలి. 100 కోడ్ మీకు థ్రెట్ ఉంది, మీకు ప్రాణహాని ఉంది, వాడి నుంచి వేధింపులు ఉన్నాయి. మీరు ఒక మాట చెప్పండి. అతను నేను ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఫిర్యాదు చేయలేదు? వాడిని మానసికంగా వేధిస్తున్నాడు కదా. అవును, మానసికంగా నాకు ఫోన్ చేసిండు. ఫిర్యాదు చేయలేదు, వాడిని మానసికంగా వేధిస్తున్నాడు కదా. అవును, మానసికంగా నాకు ఫోన్ చేసిండు, వేధిస్తున్నాడు. చేయాలని అవసరం ఏమున్నది? నా దగ్గరికి ఏం రాడు, అడుగుతుంది అని అనుకున్నా. సడన్గా వచ్చిండు, నిన్న వచ్చిండు, నా ఆఫీస్ మీద దాడి చేసిండు. వచ్చింది వాళ్ళు కదా దాడి చేసింది. కూతురు మీరు దాడి చేసారు. ఇప్పుడు ఈ ఆఫీసు ఇక్కడ ఉన్నది. హనుమయ్యకి ఏం సంబంధం? అగ్రిమెంట్ హోల్డర్ ఎవరు? నా ఆఫీస్ లో సీసీ కెమెరాలు లేవు. హైదరాబాద్ ప్రతి ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ధీరజ్ రెడ్డి ఉన్న పరంగా సీసీ కెమెరాలు తొలగించున్నాను బలమైన ఆరోపణ వస్తుంది. ఆరోపణ వస్తే మీరు ఇదే ఆఫీస్ లో ఉన్నారు కదా, చెక్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలకి కలర్ వేసి ఉంది. ఎప్పుడు వేసింటారు కలర్? ఈ ఆఫీస్ కలర్ వేసినప్పుడు కలర్ వైరింగ్ల మీద కనపడతాయి కదా. ఆ కెమెరాలు పనిచేస్తలేవు అనే సంగతి ఎప్పటి నుంచి ఉన్నది. ఆ వైర్లు ఇప్పుడు చూడండి బయటనే కనపడతాయి. సంఘటన అయిన తర్వాత సంఘటన పూర్వపురాలు మొత్తం కూడా ఎవరైతే ఎవరి మధ్య జరిగిందో అది కూడా వివరాలు పూర్తిగా ధీరగా చెప్పడం జరిగింది. అయితే మాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశాడు ఆర్కే ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్స్లో పోస్ట్ చేశాడు. ధీరజ్ రెడ్డి కార్పొరేటర్ అంటుండు. ఆయనకు కార్పొరేటర్ కాదో కూడా అవును ఆయనకు తెలియదు. అంటే ఆ మాత్రం కూడా ఆయన కార్పొరేటర్ కాదా? ధీరజ్ రెడ్డి అంటే ఆర్కేపురంలో ఆయన కార్పొరేటరా, మరి ఎవరు కార్పొరేటర్ అనేది మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెలియనట్టున్నది. మొట్టమొదటిగా అది తప్పది. రెండో విషయము, ధీరజ్ రెడ్డి గారు రెండో విషయం ఏం ఆరోపణ చేస్తున్నాడంటే, ఆయన సెటిల్మెంట్ చేస్తాడు, దందాలు చేస్తాడు, సెటిల్మెంట్ దందాలే కబ్జాలు చేస్తాడని చెప్తాడు. మరి మేము చెప్తున్నాము, ఆర్ఎస్ ప్రవీణ్ కోదాచిపల్లిలోని మరిగూడ మండలం కోదాచిపల్లిలోని సర్వే నంబర్ 38 నుంచి 44 వరకు 750 ఎకరాల వరకు దాదాపుగా హనుమయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. ఇది హనుమయ్యదేనా మరి ఆర్ఎస్ ప్రవీణ్ అనేది ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పాలి. దీన్ని ఎట్లా కొన్నారు, ఏ విధంగా ఈ 750 ఎకరాలను కొన్నారు మీరు? అది ఆర్ఎస్ ప్రవీణ్ చెప్తారా మరి హనుమయ్య చెప్తారా? ముందు దాని వివరణ ఇవ్వండి. అంటే ఎవరు కబ్జాకోరులు, ఎవరు దందాలు చేస్తూ ఉన్నారు, ఎవరు బెదిరిస్తూ ఉన్నారు, దాన్ని బట్టి అర్థమవుతుంది. 750 ఎకరాలు కొని దీని మీద పూర్తిగా రైతు బంధు కానీ మొత్తం కూడా 4 సంవత్సరాల నుంచి పొందుతున్న వ్యక్తులు వీళ్ళు. ఏది వ్యవసాయం చేయని పొలానికి ఈ విధంగా అంటే ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నవారంటే ఆర్ఎస్ ప్రవీణ్ యొక్క బినామీలు. ఆ విషయాలు ఏం చెప్పుకుంటా ఇంకో విషయం ఇందాక చెప్పినట్టు మన యారుగుంట దగ్గర 90 ఎకరాల పరిస్థితి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా కూడా దాని గురించి మాట్లాడరు. ఏంటంటే కేవలము బట్టకాసి మీద వేసినట్టుగా అయినా కాంట్రాక్ట్ ఎవరి మధ్యలో కాంట్రాక్ట్ అయిందో క్లియర్గా అగ్రిమెంట్ ఉన్నది. దానికి సంబంధించిన ఇప్పుడు అగ్రిమెంట్లో ఎన్ని క్యూబిక్ మీటర్లు బ్లాస్టింగ్ కానీ దాన్ని డ్రిల్లింగ్ చేస్తే ఆ క్యూబిక్ మీటర్ సంబంధించి దానికి బిల్లింగ్ ఉంటుంది. బిల్లింగ్ అయిన బిల్ సబ్మిట్ చేస్తారు. బిల్ మీద ఆ బిల్ రాకపోతే అప్పుడు వస్తారు. కానీ బిల్ సబ్మిట్ పనిచేసిన లేదు. బిల్లింగే కానీ డబ్బులు అడటానికి ఏ విధంగా ఉంటుందో కొత్తగా వింటా ఉన్నాం. ఆయన చెక్లు తీసుకుపోయాడు, ఆయన చెక్కులు ఉన్నాయి. 30 లక్షల వర్క్ చేశాడు, బిల్లింగ్ చేశాడు. 30 లక్షలకు సంబంధించిన బిల్ సబ్మిట్ చేశారు. దాన్ని ఆ బిల్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఆయన పర్సనల్గా ఏదో ల్యాండ్ కొంటున్నా కాదు అని అంటే వచ్చి శ్రావణ వచ్చి మాకు మా సార్ ఇట్లా ల్యాండ్ కొంటున్నా అవును మీ చెక్ చూపెట్టుకొని రిజిస్టర్ చేసుకుంటే ఒక చెక్ అంటే ఒకటి ఇవ్వండి, పోస్టెడ్ చెక్ అంటే 4 సంవత్సరాల పూర్వము పోస్టెడ్ చెక్ కూడా ఇచ్చిండు. 32 లక్షల 34 చెక్ కూడా ఆ దగ్గర ఉన్నది హనుమయ్య గారి దగ్గర. అవసరమైతే చెక్ ప్రొవైడ్ చేసుకొని ఇప్పుడు బిల్లు సబ్మిట్ చేసిన తర్వాత నాకు చెక్ ఇచ్చిండో చెక్ ప్రొవైడ్ చేసుకొని నువ్వు చీటింగ్ కేసు పెట్టవచ్చు. నీకు చెక్ ఇచ్చిన దాంట్లో ఫ్రాడ్ చేశారు వర్క్ చేయించుకోనని, అప్పుడు అది లీగల్గా అవుతుంది కదా.
ఇట్లా ఇల్లీగా దౌర్జన్యంగా ఆఫీస్ మీదకి వచ్చేసి ఈ విధంగా చేసి దానికి ఏదన్నా పూర్వాపారాలు కూడా పూర్తిగా ఆఫీస్ మీదకి వచ్చేసి ఈ విధంగా చేసి దానికి ఏదన్నా పూర్వాపారాలు కూడా పూర్తిగా తెలుసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడితే ఆయన పెదరికాన్ని కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన పోస్ట్ కానీ కొంచెం విలువ ఉంటుంది. కానీ ఈ విధంగా జరిగిన సంఘటనను తోపులాట దాన్ని ఆయన ఎస్సీ ఎస్టీ కాదు, అన్మే అంటే ఆయన బీసీ సామాజిక వర్గము. ఆయన మీద జరిగిన సంఘటనకు అట్రాసిటీ కేసు పెడతారని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం. మీరు పేపర్లో అన్ని పేపర్లు అట్రాసిటీ కేసు కార్పొరేటర్ మీద పెట్టారు. కార్పొరేటర్ ఎవరు? అట్రాసిటీ కేసు ఎట్లా అవుతుంది? దీనికి అసలు వివరణ లేదు. దీన్ని ఇంకేదో ధర్నా అంటారు. అంటే ఇది ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు కబ్జాలు చేస్తున్నారు, ఎవరు దౌర్జన్యం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతాం. మేము ప్రూఫ్తో సహా చెప్తా ఉన్నాం. సర్వే నంబర్ 30 నుంచి 44 వరకు కోదాంచపల్లిలో మరిగూడ మండలంలో 700 ఎకరాల పైచిలుకు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న బినామీ అన్నమయ్య గారు ఆయన పేరు మీద రిజిస్టర్డ్ అయింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద. అవునా కాదా? ఇది చెప్పండి బయటకు వచ్చి మీరు. 750 ఎకరాలు ఆయన ఏమంటారు కూతురే నిన్న స్టేట్మెంట్ ఇస్తుందంటే మేము రిక్షా కొట్టి లేబర్ పని చేసి మేము సంతోషమే. మీరు కింది స్థాయికి వెళ్ళి పైకి వచ్చి సంతోషమే. మరి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఈ దౌర్జన్యాలు ఎందుకు అంటున్నాం? ఇది చెప్పండి. మరి అదే మీరు రిక్షా కొట్టి సంపాదించిన 750 ఎకరాలు అంటారా? చెప్పండి. మరి అట్లే చెప్పండి, ప్రజలకు అర్థమవుతుంది కదా. అరే ఇంకోటి స్ఫూర్తి ఉంటారు కదా, మీరు అవతల వ్యక్తులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే వాస్తవంగా మేము రిక్షా కూడా సంపాదించి పెద్దగానేమంటే మీతో కూడా అట్లా అదే స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా కొంచెం కష్టపడి ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అదేం చెప్పకుండా ఇదన్నీ కూడా ఏంటంటే కావాలని చెప్పేసి దీనిలో పార్టీని ఇన్వాల్వ్ చేయడం పెద్ద తప్పది. ఇది పర్సనల్గా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ చేసి ఈయన సబ్ కాంట్రాక్ట్ డెలివరీ అంటే సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటూ సబ్ కాంట్రాక్ట్లో వాళ్ళకు ఒక బ్లాస్టింగ్ కార్యక్రమం ఇచ్చారు. ఇది సంబంధించింది వ్యాపార లావాదేవీలు. దీనికి పార్టీకి సంబంధం ఏమంటే పార్టీని అందరూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పేసి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయట్లేదు. అబద్ధాలు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అబద్ధాలు కూరంగా ఇట్లా మాటలు దాటేస్తా ఉందని చెప్పేసి దాని మీద సంవత్సర కాలంలో పూర్తి చేసిన సందర్భంగా మేము బహిరంగ సభ పెట్టాము. కాంగ్రెస్ పార్టీ ఎండగడతా ఉన్నాం ఈరోజు ప్రజలలో. దాని ఏంటంటే ఇది రాజకీయం పూలవడం కూడా తప్పని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన నియంగా వర్క్ చేసి ఉంటే దానికి కావాల్సిన డిపార్ట్మెంట్ ఉన్నాయి, మీ డిపార్ట్మెంట్ పోయి వాడు బిల్లింగ్ చేసుకోండి, బిల్ సబ్మిట్ చేయండి. రాకపోతే మీతో దాని మీద చర్య తీసుకొని మాట్లాడండి మీరు. అప్పుడు బిల్ రాకపోతే బిల్ సబ్మిట్ చేసిన తర్వాత పోలీస్ కేసు పెట్టవచ్చు. వర్క్ చేసినాక ఇవ్వట్లేదని చెప్పేసి నీ చెక్ డిపాజిట్ చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు. నీ బిల్ అడగడానికి 1,00,000 దారులు ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మొత్తం ఖండిస్తూ ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీకు ఒక సంఘంలో ఒక రెస్పెక్ట్ ఉన్నది, ఒక మర్యాద ఉన్నది. ఆ మర్యాదను కాపాడుకోవాలి. కానీ ఈ విధంగా లేని నిధులు మోపే విధంగా చేస్తే రేపొద్దున నువ్వే ప్రజల పలిచనే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని గ్రహించి ఆయన బీజేపీ కార్పొరేటర్ కాదు, దయచేసి ఇది గ్రహించండి. చేయని బిల్లుకు డబ్బులో లేరు, ఏమన్నా లీగల్గా దాన్ని చూసుకోవాలి. కానీ ఈ విధంగా మీరు కూడా ఇల్లీగల్గా మాట్లాడి మీరు దౌర్జన్యంగా లేని మాటలు మాడితే నిజంగా వాస్తవంగా ధీరజ్ రెడ్డి గారు సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాడు, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ల్యాండ్ మాఫియా అని చెప్పేసి నువ్వు ఒక ప్రూఫ్. జరిగిన సంఘటన ధర్మిల రాజకీయాన్ని మధ్యలో తీసుకొచ్చారు. వ్యాపార విషయంలో వ్యాపారం వేరు, రాజకీయం వేరు. దీని వ్యాపారాన్ని రాజకీయ రంగు మొలిపి దీని ఏదో ప్రయోజనం పొందాం, లబ్ధి పొందామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారి కుట్రను భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్పొరేటర్గా మేము ఖండిస్తున్నాము. ఇది అప్రజాస్వామికంగా వారు మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే వారు మాట్లాడుతున్న మాటలు పోలీసులు మెయింటైన్ చేసినారు అంటున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు పవర్లో ఉన్నప్పుడు మేనేజ్ అయినారా? మేనేజ్ అయిన డబ్బులతోటే ఈ కుదాబక్షపల్లో మీరు భూములు కొన్నారా? చెప్పాలి మరి మీరు. ఎందుకంటే ధీరజ్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసింది శివరాత్రి చంద్రయ్య వారి కంపెనీ, వారి రిప్రజెంటేటివ్ శ్రవణ్ గారితో. వారికి ఏదైనా సమస్య ఉంటే వారి వ్యాపారంలో ఏదైనా పని చేసినా, పని చేయకపోయినా, డబ్బులు ఇచ్చేది ఉన్నా ఇచ్చేయకపోయినా ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ఈ దాసరి అన్నమయ్య వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళకేదో లాలుచి ఉండి వాళ్ళ మధ్యలో విభేదాలు ఉండి ఆయన డబ్బుల కోసం వీళ్ళ దగ్గరికి వచ్చి బ్లాక్మెయిలింగ్ చేసి 74 సార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి నేను కిడ్నాప్ చేస్తామని చెప్పి ఒక 6 మంది వ్యక్తులతో ఇక్కడికి వచ్చినప్పుడు అతను మా మీద దౌర్జన్యం చేస్తుంటే మేము పెనుగులాట ఆడితే ఈ డ్రామా కంపెనీ ఆర్ఎస్ ప్రవీణ్ గారు తన యొక్క బినామీ కాబట్టి ఈ పార్టీని మధ్యలో తీసుకుపోతే దాసరి అన్నమయ్య గారు తప్పించుకోవచ్చు అని ఒక ఉద్దేశంతో వీళ్ళు డ్రామా ఆడి ఇదంతా ఒక చేసిర్రు. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మేము ఒకటి చెప్తున్నాం, అయ్యా
వ్యాపారంలో ఏమైనా లావాదేవీల తేడాలు ఉంటాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడ పోకుండా దౌర్జన్యంగా మేము దాసరి అన్నమయ్య గారి ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేస్తే మీరు అనాల, మా ఇంటికి వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని పెనుగులాట చేసి మా బట్టలు చొక్కాలు చింపితే మీరు ఏ రకంగా పోలీస్ స్టేషన్కు పోయి అట్రాసిటీ కేసులు పెడతారు? అసలు దాసరి అన్నమయ్య గారు ఎవరు, ఏ క్యాస్టు, వారి ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకున్నది? వారికి ఏమన్నా వాళ్ళ కంపెనీలో ఏదైనా వాటాలు ఉంటే ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా చర్చలు చేసుకోవాలా, వాళ్ళ ద్వారా లావాదేవీలు చూసుకోవాలి. కానీ అతను ఇక్కడికి రావడానికి ఎవరు? ఇందులో మళ్ళీ రాజకీయం ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎందుకు తీసుకొస్తున్నారు? బీజేపీ బహిరంగ సభకు కూతబెట్ట దూరంలో అని అంటున్నారు మీరు. మరి మీరు ఇంత అత్యవసరంగా దాసరి అన్నమయ్య గారి గురించి మీరంతలా మీరు చొరవ తీసుకొని పార్టీ పరంగా ఒక అగ్రనాయకునిలాగా పార్టీలో మీరు బహిరంగంగా వచ్చి పోలీసులను అట్లా కించపరుస్తున్నారు. ఒక ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్ అయి ఉండి మీరు అంటే మీరు పదవి కాలంలో టోటల్గా మేనేజ్మెంట్ అయి ఉన్నారనమాట. ఎంతమందిని పీడించి డబ్బులు వసూలు చేసినారు. ఇప్పుడు మీరే అంటున్నారు పోలీసు వాళ్ళు మేనేజ్ అయినారు అంటే పోలీసు వ్యవస్థ మేనేజ్ అవుతారని చెప్పి మీరు చెప్పకనే చెప్తున్నారా? చెప్పండి అది మరి ముందు. కాబట్టి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరూ కూడా తేడంగా వివరంగా చెప్పదలుచుకున్నాము. ఇది అచ్చంగా శివరాత్రి చంద్రయ్య గారికి, శ్రవణ్ గారికి, ధీరజ్ గారికి సంబంధించిన కాంట్రాక్ట్ విషయం, లావాదేవీ విషయం. ఈ దాసరి అన్నమయ్య అనవసరంగా ఒక కాంట్రాక్ట్కు వాళ్ళ మధ్యలో ఏదో ఉన్న కాంట్రాక్ట్ విషయంలో డబ్బులకు బెదిరించడానికి ధీరజ్ రెడ్డి గారు మీదకి వచ్చినారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసులు తక్షణమే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి, ఎవరిని ఉపేక్షించకూడదు. ధీరజ్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలి. ఎందుకంటే రకరకాలుగా బెదిరింపులు వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి వెంటనే వీరికి సెక్యూరిటీ కల్పించాలి, రక్షణ కల్పించాలి. బేషరతుగా పార్టీలను వ్యాపార విషయంలో రాజకీయ రంగం పులిపిన ఆర్ఎస్ ప్రవీణ్ గారు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ హనుమయ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో కదిలినటువంటి చైతన్యపురి పోలీసులు ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్న చైతన్యపురి పోలీసులు నిన్న జరిగిన హనుమయ్య దాడి ఘటనపై విచారణ నిమిత్తం పోలీసుల అదుపులో బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డిని ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయం తరలింపు. అలాగే దాడికి ప్రధాన కారణం ఇద్దరి మధ్యలో ఆర్థిక లావాదేవీలే. ధీరజ్ రెడ్డి తన అనుచరులు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమయ్య 2 రోజులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగితే తప్ప పోలీసులు కేసు నమోదు చేయలేదని దాసరి ఉష ఆరోపించారు. తాము ఎవరిపై దాడి చేయలేదంటున్న బీజేపీ నాయకుడు ధీరజ్ రెడ్డి హనుమయ్య అనే వ్యక్తి నన్ను ఫోన్లో బెదిరించారని, ఆ సమాచారాన్ని పోలీసులకు కూడా అందించినట్లుగా తెలిపారు. 7వ తేదీన పరస్పరం చైతన్యపురి పోలీస్ స్టేషన్ లోని హనుమయ్య ధీరజ్ రెడ్డిలు ఇద్దరు కూడా పరస్పరం ఫిర్యాదు చేసినట్లుగా అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు తెలిపారు. ఇరువురు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది వాస్తవమే, అందుకే చైతన్యపురి పిఎస్ లో ఫిర్యాదు చేశాం. ఆర్ఎస్ ప్రవీణ్ దీనికి రాజకీయ రంగు పులిమి హంగామా చేస్తుండు. ఆర్ఎస్ ప్రవీణ్ పై పరువు నష్టం దావా దాఖలు చేస్తాం. ధీరజ్ రెడ్డి అరెస్ట్ చేస్తామని చెప్పి సంతోషం. పోలీసులను మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తాం. కానీ సార్ దయచేసి సీసీటీవీ ఫుటేజ్లలో రక్తపు మడుగులో ఈ షర్ట్ సార్ సెకండ్ టైం వాడు వేసిండు. మిట్ట మధ్యాహ్నం నగరం నడిగొట్టిన ధీరజ్ రెడ్డి ఆయన అంశాలతోటి హనుమయ్యని పొట్టుగా కొట్టి ఆయన నోటి నుంచి రక్తం గారింది, ముక్కు నుంచి రక్తం గారింది. ఆ బట్టలను తీసుకుపోయి పక్కన ఉన్న రామరాజు బట్టల నుంచి వాళ్ళ అనుచరులతోటి బట్టలు తెప్పించి మార్పించింది సార్. ఆ బట్టలు తీసుకురమ్మంటే ఇంతవరకు మాకు మీ మీద నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకాన్ని వంగు చేయకండి సార్. న్యాయం కోసం వచ్చాం సార్, న్యాయం కోసం వచ్చాం. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నదాన్ని మీరు అన్ని సార్ మీకు న్యాయం
దయచేసి నిజంగా సార్ ఇంటికి పిలిపించి కొట్టడం అనేది దారుణం సార్. అది కలిసి కొడితే ఇంతవరకు అటెంప్ట్ మర్డర్ కాదా అని అడుగుతున్నాం సార్. అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు పెట్టారో చాలు కదా. ఏసీబీ చేసేది కూడా చేసేసి నేనేమంటారు సార్, 36 గంటలు 48 గంటలు దాటింది, 28 గంటలు దాటింది. రక్తపు బట్టలకు ఇంకా లేదు. ఆ రక్తపు బట్టలు మార్చిండు ధీరజ్ రెడ్డి. ఆయన గుండాలు రక్తపు బట్టలు మార్చిండు సార్. ఆ మార్చిన బట్టలు తీసుకురావాలి. అదే ఒక సామాన్యుడు ఉంటే కార్మికులు ప్రయోగించి మనం తీసుకురామా అది చేయండి. దయచేసి పోలీసు వాళ్ళకి దండమని చెప్తున్నాం. మా హనుమయ్యకు న్యాయం జరగాలి సార్. మా న్యాయం సైదిరెడ్డి సార్ మీకు తెలుసు, నేను చెప్తున్నా కదా. ధీరజ్ రెడ్డి అనే వ్యక్తి రక్తం పడుగులో ఉన్న హనుమయ్యని ఉన్న రామరాజ్ కాటన్ లో బట్టలు తెప్పించి ఒక జత ఆ రక్త బట్టల్ని ఆయన లోపల దాచిపెట్టి కొత్త రక్త బట్టలు బిల్లు ఇది రామరాజ్ కాటన్ లో తీసుకున్న బిల్లు ఇది. ఈ బట్టలు మార్చి చేస్తాం సార్, చేస్తాం. అటెంప్ట్ మర్డర్ 307 సెక్షన్ ఎందుకు పెట్టలేదు? కేవలం పెట్టారయ్యా, నీకేం తెలుసు? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అన్ని మారుతాయి. నువ్వు అన్ని నువ్వేమవుతావు చెప్తాను. అర్థం చేసుకోండి, దయచేసి దాన్ని వేరే విధంగా చేయకండి. ఇన్వెస్టిగేషన్ మీరు సబ్మిట్ చేసేయండి, సబ్మిట్ చేస్తాం. ఒక ఏసీపీ చేసే లెవెల్ కేసు ఇది, దాన్ని డీసీపీ గారికి ఇచ్చారు. అందుకని ఏం కాదు లోపల కూర్చోబెట్టి కుర్చీలో మాట్లాడతారు, మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు. ఇది న్యాయం సార్? మిమ్మల్ని వ్యాపార నిమిత్తమైన ఆఫీస్ కి రమ్మనంటే ఆఫీస్ కి పోయిండు. ఆఫీస్ కి పోతే ఆయన పక్కడ్బందీగా ధీరజ్ రెడ్డి ప్లాన్ చేసి ఒక 20 మంది గుండాలని బయట పెట్టుకొని మా నాన్నని కొట్టిండు, చంపే ప్రయత్నం చేసిండు. మరి చంపే ప్రయత్నం చేసి ముక్కునని మొత్తం అంతా గుద్దితే రక్తం కక్కితే ఆ బట్టలన్నీ రక్తపు మడుగులతోటి మొత్తం నిండి ఉంటే నేను ఆ రక్తపు బట్టలు ఏవి అని చెప్పేసి మేము అడుగుతాను. ఇప్పటి వరకు కూడా ఆ రక్తపు బట్టలు, ఆ మొదటి బట్టలు ఎందుకు వాళ్ళు సేకరించలేదు అని ప్రశ్నిస్తున్నాం పోలీస్ స్టేషన్ ముందట. అదే విధంగా మరి అక్కడ ఎన్నో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ప్లాన్ చేసి సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసేయాలని అంటున్నారు. మరి గింత ప్లాన్ చేస్తే ఇది అటెంప్ట్ మర్డర్ కిందకి ఎందుకు రాదు? మరి ఎందుకు పోలీసులు నామమాత్రంగా సెక్షన్లు పెట్టి బలమైన కేసులు పెట్టి ఎందుకు జైళ్లకు పంపిస్తలేరు ధీరజ్ రెడ్డిని అని ప్రశ్నిస్తున్నాం. మరి నేడు ఈ పోలీసులు ద్వంద్వ వైఖరిగా ప్రవర్తిస్తున్నాడు. మరి వీళ్ళు వెంటనే ఈ ఆధారాలన్నీ సేకరించి మరి అక్కడ పక్కనికి వెళ్ళి రక్తపు బట్టలతోటి ఉన్న బట్టలు ఉంటే అదే ధీరజ్ రెడ్డి రామరాజ్ పక్కనున్న షోరూమ్ కి వెళ్ళి మరి బట్టలు కొనిచ్చి కొత్త బట్టలు కొనిచ్చి వేసిన ఆ బట్టలు కూడా రక్త బట్టలతో నిండిపోయి ఉన్నాయి. మా నాన్నకి న్యాయం జరగాలి. మరి నేడు నా ఒక్కదాని కోసమే కాదు, ఏమన్నాడు ధీరజ్ రెడ్డి తెలుసా మీకు? నీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసింది కదా, అయితేంది నీ బిడ్డ ఎమ్మెల్యే అయినా కూడా ఇంట్లోకి గుసాయించి చంపుతానన్నాడు. ఎంత ధైర్యం అంటే బహుజన
మీదకి వచ్చి అన్మయ్యనే దాడి చేసిండని ఆరోపిస్తున్నారు. అదే కదా నేను చెప్పేది. 20 మంది వాళ్ళు ఉన్నారు. మా అయ్య ఎంతమంది తోటిపోయిండు? 5 తోటిపోయిండు. 700 ఎకరాలకి. అవును, ఇంత బలంగా ఉన్న మా నాన్నకి భూమి ఉన్నది, నాకు భూమి ఉన్నది, మా అమ్మకి భూమి ఉన్నది. మా ఇంట్లో ప్రతి ఒక్కరం ఎట్లా సంపాదించడం? రూపాయి రిక్షా తొక్కుతున్నప్పటి నుంచి మా నాన్న 6 నెలలు కూడా ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేటోడు కాదు. అంత కష్టపడ్డాం. అమ్మాని ఎక్కడి నుంచి వచ్చిండి, ఏడికి పోయిండు. మరి మా నాన్న అక్కడ రిక్షా నుంచి వచ్చి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే మరి మాకు తప్పైందా? ఏదన్నా దందాలు చేసినామా? ఎవరినన్నా మర్డర్లు చేసినామా? కష్టపడి ఇంట్లో వాళ్ళందరం త్యాగం చేసినాం. ఎన్నో త్యాగాలతో ఉన్నది. ఇంత బలంగా ఉన్న మా నాన్న మీదనే చెయ్యేస్తే, ఇంత బలంగా ఉన్న అసలు ఒక సమాజంలో ఇంత పలుకుబడి వ్యక్తి మీద ఇంత ఓపెన్ గా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. నేడు మాకే న్యాయం దొరకకపోతే ఇంకెవరికి న్యాయం దొరుకుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం. అంటారు కానీ ప్రూఫ్ లేదు. చూపిరాదు. ఆయన పోలీస్ ఆఫీసర్, మా నాన్న బిజినెస్ మ్యాన్. ప్రూఫ్ ఏది? అసలు ఆయన పోలీస్ ఆఫీసర్ కాక ముందుకే మా నాన్న బిజినెస్ స్టార్ట్ చేసిండు. బినామీ అని అంటారు. ఎవరు ఎంత ధైర్యం మీకు? అసలు దానికి దీనికి అసలు మీరందరూ కూడా మీరు అడిగే ప్రశ్న ఈ రక్తపు మడగలు ఎట్లా వచ్చినాయని చెప్పి, అంతేగాని ఎట్లా సంపాదించి ఇవన్నీ ఎందుకు అడుగుతారు? అంటే బహుజన బిడ్డల దగ్గర పైసలు ఉండద్దా? అంటే ఉండొద్దా? పైసలు సంపాదించొద్దా? అంటే హనుమయ్యకు ఆస్తులు ఉండకూడదా? ఆస్తులు ఉంటే పిలిచి కొట్టిస్తారా? ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పుడు కాదండి, కార్పొరేటర్ అయిన వాళ్ళ భార్య ఆయన పిలిచి మిర్చి డబ్బుల గురించి మాట్లాడుతున్నాను చెప్పేసి అప్పుడు అక్కడికక్కడే మరి ఇంత మందితో కొట్టించడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే డబ్బు ఉన్న వ్యక్తిని పిలిచి అవమానపరిచి ఒక ఆడబిడ్డ సమాజంలో తిరుగుతుందనే వానికి కుళ్ళు కుట్రంత్రాలతో బీజేపీ దొంగల రాజ్యం, బీజేపీ వాళ్ళు ఇది కుట్రతో చేసిన పని, అది కావలసుకుని చేసిన పని. అందుకే అక్కడికి పిలిచి అంత కొట్టి ఆ షర్టుని పక్కన పెట్టించి అక్కడ అప్పటికప్పుడే షర్టు కొని చేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జనాలని నమ్మించడానికి ఎన్నో చేస్తున్నారు బీజేపీ. ఈయనని వెంటనే మీరు సస్పెండ్ చెయ్యకుంటే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ధర్నాలకు పాల్పడతాం. ఎందుకంటే ఇది ఒక బీసీ బిడ్డకు జరిగింది కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తెలంగాణలో ఉన్న ప్రజలకు జరిగింది. ఇది ఒక ఆడబిడ్డ మరి ఎమ్మెల్యేగా పోటీ చేసిందన్న భయంతో ధీరజ్ రెడ్డి నీకు భయం పుట్టింది నీ ఒంట్లో. నేను ఒక ట్రాన్స్జెండర్గా నేను ఖబర్దారు చేస్తున్నా బిడ్డ, నిన్ను రోడ్డు మీద తిరగనిస్తే చూడు, నీ పిల్లం నీ గురించి ప్రతి మినిట్ బాధపడాల్సిందిగా నేను చేస్తాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డను ఎమ్మెల్యేగా చేయాలని దాసరి హనుమయ్య ప్రజా ఈ మంత్ 7వ తారీఖు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో దాసరి హనుమయ్య గారు అనే ఆయన అతను ఫైనాన్స్ సంబంధించి అంటే ఏదో కాంట్రాక్ట్ వర్క్ చేసినారు, దానికి సంబంధించి డబ్బులు పెండింగ్ ఉన్నాయని అడగడానికి గాను ధీరజ్ రెడ్డి గారి ఆఫీస్కి ఆయన దగ్గరికి వెళ్ళారు. అతనితో పాటు అతని దగ్గర అతని అనుచరులు కూడా కొంతమంది ఉన్నారు. ఆ వర్క్కి సంబంధించిన వాళ్ళు ఆ అమౌంట్ దగ్గర ఏదో డిస్ప్యూట్ ఉంది. అది ఇక్కడ వర్క్ కూడా ఇక్కడ కాదు, అంతే కదా. ఆ వర్క్ హైదరాబాద్లోది కాదు, రిమైనింగ్ ఎక్కడో సమ్ వర్క్, దాని పెండింగ్ అమౌంట్ దాని గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వాళ్ళని హనుమాన్లనే నన్ను కొట్టినారని చెప్పి హనుమయ్య గారు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాము. మరియు కొంతసేపటి తర్వాత ధీరజ్ రెడ్డి గారు కూడా వాళ్ళ మనుషుల్ని వీళ్ళు వేధించినారు, కొట్టినారు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదు ఇచ్చినారు. దాని మీద కూడా కేసు కట్టినాము. ఈ 7వ తారీఖు సేమ్ 7వ తారీఖు సాయంత్రం. ఈ 2 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. 2 కేసులు కూడా విచారణ చేస్తున్నాం. ఆ విచారణలో భాగంగా ఏం సీజ్ చేయాలి అన్నీ కూడా సీజ్ చేస్తూ ఉన్నాం. ప్రాసెస్ స్టార్ట్ అయింది. విట్నెస్లని అందరిని ఎగ్జామ్ చేసి ఏది మెరిట్ ఉంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఎవ్రీథింగ్ మైన్యూట్గా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అన్ని మైన్యూట్గా వెరిఫై చేస్తున్నాము. స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ధీరజ్ రెడ్డి మా విచారణకు తీసుకున్నాం, వెరిఫై చేసి ఫైనల్ చేస్తాం తప్పకుండా. అంటే ఈ ఘటన జరిగి కంప్లైంట్ ఇచ్చి కూడా 2 రోజులైంది, ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోలేదు అనేది ఆరోపణ. నేను చెప్పాను కదా, 7వ తారీఖు రాత్రికి వచ్చినారు వాళ్ళు. నిన్న ఒకరోజే ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. తప్పకుండా విచారణలో ఏది మెరిట్ ఉంటే దాని ప్రకారం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. పుష్ప 2 తొక్కిసలాట కేసులో 3 అరెస్ట్.
సంధ్య థియేటర్ ఓనర్స్ 7 యజమానులు. అందులో ఒకరైన ఓనర్ సందీప్ ని అరెస్ట్ చేశాం. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ మేనేజర్ విజయ్ చందర్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించాము. 105-118 RBW/3 BNS యాక్ట్ కింద కేసు నమోదు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగింది. లీగల్ టీం తోటి సంప్రదించి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్ కి కూడా త్వరలోనే నోటీసులు ఇస్తాం. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానులే. చికిత్స పొందుతున్నాడు, చికిత్స జరుగుతున్నది. ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. న్యాయ నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదు. థ్యాంక్ యూ. మీకు అందరికీ తెలుసు, ఒక బాధాకరమైన సంఘటన 4వ తారీఖు నాడు 4/12 నాడు సంధ్యా 71లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఊపిరి ఆడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105-118-1 రెడ్ విత్ 3/5 BNS ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని, 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని, ఆయన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ అంటే సఫకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ ఇలా అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. చికిత్స జరుగుతుంది. ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదు. థ్యాంక్ యూ. టికెట్స్ తీసుకొని లోపల ఉన్నారు. ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారంలోని మేడ్చల్ జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ మన్నే రాజు హౌస్ అరెస్ట్. 32 జిల్లాలకు సొసైటీ చైర్మన్లను నియమించకుండా కాలయాపన చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లోని 50% చేప పిల్లలను కూడా వదలకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన మన్నే రాజు ముందస్తు హౌస్ అరెస్ట్ చేసిన PS కు తరలిస్తున్నటువంటి సూరారం పోలీసులు.
మత్స్యకారులపై తెలంగాణ ప్రభుత్వం వైఖరి, మత్స్యకారులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఐక్యత మత్స్యకారులపై తెలంగాణ ప్రభుత్వం వైఖరి, మత్స్యకారులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఐక్యత మలబార్లో డిసెంబర్ 8 నుండి 12 వరకు మైన్ వజ్రాభరణాల ప్రదర్శన నిర్వహిస్తున్నామని స్టోర్ నిర్వాహకులు తెలియజేశారు. కూకట్పల్లి ప్రపంచంలోని అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మల్బార్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ కూకట్పల్లి షోరూంలో మైన్ డైమండ్ షోని ప్రారంభించింది. ఈ డైమండ్ షోని వినియోగదారులు చేతుల మీదుగా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైమండ్ షోలో రోజు ధరించిన నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. వినియోగదారులకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూకట్పల్లి షోరూంలో 8 డిసెంబర్ నుండి 12 డిసెంబర్ 2024 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది అని తెలియజేశారు. చాలా డిఫరెంట్ టైప్ హాల్మార్క్ గోల్డ్ ఆఫర్స్ని, స్పెషల్ ఆఫర్స్ని మనకు అందిస్తుంది. అండ్ 11 టైప్స్ ఆఫ్ ప్రామిసెస్ని అందిస్తున్నటువంటి సంస్థ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇప్పుడు మరియు అసిస్టెంట్ స్టోరీ అందరినీ వేదిక सर కొంచెం ఫార్వర్డ్ రెడీ ఇటు రండి సార్, కార్నర్ రండి మేడం, కొంచెం క్లోజ్. ఓకే ఒకసారి ఇక్కడ చూడండి సార్, కలిసాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. డిసెంబర్ మంత్ స్టార్టింగ్ అంటే మీన్ టు సే ఎన్ఆర్ఐ సీజన్ కాబట్టి అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్టింగ్ ఉంది కాబట్టి ఎస్టర్డే అన్వర్డ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ, ఎక్స్క్లూజివ్ బ్రైడల్ సెట్స్ కానీ, బ్రైడల్ మొత్తం డైమండ్ సంబంధించి నో స్పిన్ నుంచి డైమండ్ వడ్డానం వరకు అన్ని షోకేస్ చేస్తున్నాము. దీంతోపాటు మాకున్న స్టాక్ కాకుండా వేరే ఆల్ ఇండియా నుంచి కూడా వేరే స్టాక్ తెప్పించాము. దాన్ని కూడా షోకేస్ చేయడంలో ఆల్మోస్ట్ డిస్కౌంట్ కూడా అప్ టు 25% ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ వినియోగదారులు యూజ్ చేసుకొని అనుకుంటూ కోరుకుంటున్నాను.
ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ షోరూంలో ఒకటైనటువంటి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఈరోజు మైన్ డైమండ్ షోని లాంచింగ్ చేయడం జరిగింది. ఇది 8th నుంచి 12th డిసెంబర్లో లాట్ ఆఫ్ కలెక్షన్ని పొందుపరచడం జరిగింది. రెగ్యులర్ వేర్ జ్యువెలరీని, బ్రైడల్ కలెక్షన్ని, మెన్స్ వేర్ జ్యువెలరీని, లాట్ ఆఫ్ కలెక్షన్ని ఈ 3 days అందుబాటులో ఉంటాయని మన మెయిన్ హెడ్, ఈ బ్రాంచ్ హెడ్ శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఇందులో నిజంగా చెప్పాలంటే మనకి మంచి అవకాశాన్ని కూడా ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు కల్పిస్తున్నారు. ఎందుకు అని అంటే మనము నచ్చిన జ్యువెలరీని 10% అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మళ్ళీ మనకు జ్యువెలరీ అవసరమైన టైంలో తీసుకునేటప్పుడు కూడా ఎంత తక్కువలో ఉంటే అప్పుడు తక్కువగా ఉందా, మనము అడ్వాన్స్ బుక్ చేసినప్పుడు తక్కువగా ఉంటే 2 types ఆఫ్ ఎప్పుడు తక్కువగా ఉంటే అప్పుడు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఏకైక సంస్థ వన్ అండ్ ఓన్లీ షోరూమ్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇంతటి అవకాశము మన మల్బార్ గోల్డ్ కల్పిస్తుందండి. ఈ మల్బార్ గోల్డ్ అండ్ సంస్థ 1993లో మన కేరళలో స్థాపించబడి 375 బ్రాంచెస్గా ఎస్టాబ్లిష్ అయ్యి 14 యూనిట్లుగా అండ్ ఫ్యాక్టరీస్గా ఎన్నో ఫ్యాక్టరీస్గా విస్తరించి 13 దేశాలలో వరల్డ్ వైడ్గా బిగ్గెస్ట్గా బలమైన మనకు నమ్మకాన్ని కల్పించినటువంటి సంస్థ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ. దీనిని కొనాలని ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని చూసుకుంటారని ఆశిస్తున్నాము. 25% డిస్కౌంట్ కూడా ఈ డైమండ్ షోలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆల్ కస్టమర్స్ అందరూ ఈ జ్యువెలరీని ఈ ఆఫర్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది, మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీ లుక్స్ బ్యూటీ అకాడమీ. థ్యాంక్ యూ. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పుర చౌరస్తా వద్ద నిషేధిత ఈ సిగరెట్లు విక్రయిస్తున్న మహమ్మద్ అర్బాజ్ అనే యువకుని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల వద్ద నుంచి 4 లక్షల విలువ చేసే నిషేధిత ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముంబై కేంద్రంగా ఈ సిగరెట్లను తీసుకువచ్చి హైదరాబాద్ లోని యువతకు విక్రయిస్తున్నట్లుగా విచారణలో తెలిపిన నిందితుడు. అయితే నిందితుడిని అరెస్ట్ చేసి బహదూర్పుర పోలీసులకు అప్పగించారు. వెల్డర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను అరెస్ట్. ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ గ్రీన్ రిచ్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ.